హాయ్ గైస్. అసలు ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది. యూట్యూబ్లో అన్నీ ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న పిల్లలు వ్లాగ్స్ చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ దోశ వేసింది మార్నింగ్. ఈరోజు మా ఇంటి కూడా దోశ పిండి ఉంది. సో ఇప్పుడు నిన్న దోశలు వేసుకొని చేసుకుంటాను. ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దోశ వేస్తానికి ఫస్ట్ మాడిపోయిన పెనం కావాలి మనకి. ఫస్ట్ మాడిపోయిన పెనాన్ని స్టవ్ మీద పెట్టుకొని ముట్టించుకోవాలి. పెనం హీట్ అయ్యేలోపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనము. ఆయిల్ని ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడుచుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పెనంకి హీట్ ఉంటే దోశ అతుక్కుపోతుంది అనమాట. హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిట్టుపడాలని సౌండ్ రావాలి. పిండి తీసుకొని ఇలా ఇలా దోశ వేసుకోవాలి. అది కొంచెం నీట్గా అవ్వగానే దాని పైకి లేస్తుంది అనమాట. క్రిస్పీగా అవ్వాలన్నమాట. మేము చెక్క స్పూన్ యూజ్ చేస్తున్నాము. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఇలా పైకి లేస్తుంది అనమాట. అప్పుడు తీయాలి నీట్గా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, సేమ్ ఇలానే 2-3 దోశ వేసుకొని తినేయడమే అంతే. బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.